ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనూజ వచ్చేసి ఇప్పుడు పీఎం జ్యువెలర్స్‌కి ఒక యాడ్ లాగా ఇచ్చింది కదా! అవి వచ్చేసి యాక్చువల్‌గా తాజ్ కృష్ణలో వరల్డ్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ లాగా జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ కావచ్చు, రిసెప్షన్‌కి కావచ్చు, ప్లస్ బర్త్‌డేకి అట్లా ప్రతి దానికి సెట్ అయ్యేలాగా జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట. దానికి సంబంధించి వాళ్ళు పీఎం జ్యువెలరీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. దానికి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చింది మన తనూజ. సో, తనూజ ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ప్లస్ తనూజ వేసుకొని అక్కడ వాటి గురించి చెప్పిందనమాట. యాక్చువల్‌గా ఇక్కడ చాలా పెద్ద కలెక్షన్స్ ఉన్నాయి. వరల్డ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. వాటిని చూస్తుంటేనే నాకైతే ఒక్కదాన్ని మించి ఒకటున్నాయి. మీరు వేటికి కావాలన్నా ఇక్కడికొచ్చి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ ఫిబ్రవరి 1 అండ్ 2 మాత్రమే ఉంటుందని చెప్పి దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే తనూజ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. తనూజ వచ్చేసి చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. సో, తను చెప్పిందంటే కొనటానికి ఇష్టపడతారు కాబట్టి తన చేత అడ్వర్టైజ్‌మెంట్ ఇప్పించారనమాట. ఇది పక్కన పెడితే ఇంకొక విషయం వచ్చేసి కళ్యాణ్ ఆల్రెడీ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్‌కి యాడ్ ఇచ్చాడు కదా! దాని గురించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్పుకుందాం. ఇక్కడ వచ్చేసి తనూజ 'హతా' మూవీకి ఆల్రెడీ ఇస్తుంది అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన డబ్బింగ్ వాటి అన్నిటి గురించి మనకి ఆల్రెడీ తెలుసు కదా! ఇప్పుడు తను ఒక వెబ్ సీరీస్ చేయబోతుంది. ప్లస్ 'బిగ్ బాస్' వచ్చు అని చెప్పి ఒకటి వస్తుంది కదా! దానిలోకి తనుజని రప్పించడానికి చాలా శతవిధాల ప్రయత్నిస్తున్నారట. రీజన్ ఏంటంటే ఇప్పుడు తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో బిజీగా ఉంది. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అంటే తను వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అయింది కదా! సో, ఇప్పటికి 'బిగ్ బాస్' అయిపోయి 2 మంత్స్ 1 మంత్ అయిపోయింది. ఒక 2 మంత్స్ అవ్వబోతుంది. అంటే 3 మంత్స్ వాళ్ళు వదిలి ఉండేటప్పటికి వాళ్ళకి సంబంధించిన వాటిలో బిజీగా ఉందనమాట. యాక్చువల్‌గా కళ్యాణ్ ఒక పోస్ట్ కూడా చేశాడు. మా తనుజ గురించి నెగటివిటీ ఎక్కువ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చదువుతున్నాను. నెగటివిటీ చెయ్యొద్దు. ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. కానీ తనకున్న పర్సనల్ బిజీ వల్ల, నాకున్న పర్సనల్ బిజీ వల్ల మేము బయట కలిసి ఈవెంట్స్‌కి వేటికి రాలేకపోతున్నాం. ఏవి లైవ్‌లు ఇవన్నీ చేయలేకపోతున్నాం. కొంచెం మాకు స్పేస్ ఇవ్వండి అని చెప్పి మెసేజ్ పెట్టాడు. నేను ఆల్రెడీ నా వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు గైస్. కానీ వాళ్ళిద్దరు బయటికి రావడానికి టైం పడుతుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారని చెప్పి. నేను ఏదైతే చెప్పానో అదే మెసేజ్‌లో కూడా వచ్చింది. కానీ మైండ్ ఇట్ అని చెప్పి అన్నంత మాత్రాన నేను ఆగి నా ఛానెల్‌లో వాళ్ళు చెప్పినట్టు నేను పెట్టుకోను. అని కొంతమంది అసలు తనూజనైతే మీరు తనూజని వెనకేసుకొస్తున్నారు. తనూజ అసలు మోసం చేసింది కళ్యాణ్ అంటున్నారు. కళ్యాణ్ మోసం చేసాడు. తనూజ మోసం చేసింది. అదంతా మీకు తెలుసా? ఎవరో ఏదో ఛానెల్‌లో పెడితే అది తీసుకొచ్చి వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. అదంతా వద్దు గైస్. వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు. మంచిగా మాట్లాడుకుంటున్నారు. సో, దాని గురించి మనకొద్దు. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.